నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా. విద్యార్థి దశ నుండే పర్యాటక రంగంపై విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలని సూచించిన కలెక్టర్. నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆల్ ఇండియా ఓరల్ అండ్ మ్యాక్స్ ఫేషియల్ సర్జరీ సదస్సును ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. దంత వైద్య నిపుణులు ఆధునిక పద్ధతులతో ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే, విద్యార్థి దశ నుండే పర్యాటక రంగంపై విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా ఉద్బోధించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలులోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించాయని, ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా కలుగుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి తాను ఉండే ప్రదేశంలో, జిల్లాలో, రాష్ట్రంలో ఎలాంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటి విశిష్టతలు ఏమిటో తెలుసుకొని ఉండాలని సూచించారు. జిల్లాకు చెందిన పర్యాటక ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి బెనర్, ఇంటర్ బోర్డ్ ఆర్ఐఓ సైమన్ విక్టర్, జిల్లా యువజన సంక్షేమ కోఆర్డినేటర్ కమలేష, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వర్గత 26 జిల్లాల నవ్యాంధ్ర నిత్య పర్యాటక గుబాళింపుల గుల్దస్తా మన ఆంధ్రప్రదేశ్. మరి మన జిల్లాలో ప్రకాశం జిల్లాకు ప్రాచీన కాలం నుండి గొప్ప చరిత్రలు. ఈ ప్రాంతం కాకతీయుల కాలంలో గౌరవం పొంది విజయనగర రాజుల పాలనలో మరి మన స్వాతంత్రోత్సవం సంపాదించిన కనుగోలు ప్రకాశం పంతులు గారిని మరి పుట్టిన జిల్లాలో మనందరం కూడా పుట్టడం మన అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. మనందరూ భావించాలి. మరి అట్లనే ఉప్పు సత్యాగ్రహం మన 20 కాలం కూడా ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి అవి కూడా మనం చూసి మన పూర్వీకులు ఏ విధంగా ఉంటారు, ఏంటనేది మన సంస్కృతి ఏంటనేది, మన నాగరికత ఏంటని మనం తెలుసుకోవడానికి అవకాశం మరి తెలుసుకోవాలని మనందరం కూడా కోరుతున్నాను. మరి పాటగా మరియు కొత్తపట్నం అనేది ప్రసిద్ధమైన సముద్ర తీర ప్రాంతాలు. ఇవన్నీ కూడా మనం చదివే కాకుండా మరి మన సెలవుల్లో ఇలాంటి రోజుల్లో మనం ఒకసారి ఇవన్నీ కూడా చూడటం వల్ల మానసిక ఉల్లాసము, తెలియక ఆహ్లాదం, తద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకొని దంత వైద్య నిపుణుల నూతన ఆధునిక పద్ధతులలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆల్ ఇండియా ఓరల్ అండ్ మ్యాక్స్ ఫేషియల్ సర్జరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న సదస్సును తొలి రోజు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యులు అనేక రంగాల్లో ఉన్నప్పటికీ ప్రధానంగా దంత వైద్య విభాగంలో వస్తున్న ఆధునిక పద్ధతుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ కొత్త సూచనలు చేస్తూ నూతన విధానాన్ని ప్రజలకు అందజేయాలని ఆయన కోరారు. ఈ 16వ కాన్ఫరెన్స్ నందు బెంగళూరు, కలకత్తా, చెన్నై నగరాలకు చెందిన ప్రొఫెసర్లు పాల్గొని దవడ, ఎముకలు, నోటి సర్జరీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ నామినేని కిరణ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ నాయకులు కంది రవిశంకర్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన దంత వైద్య నిపుణులు పాల్గొన్నారు.
presentations. And I am also confident that has made this event possible. I also want to conclude. I once again thank you all for being here. I wish you AOMS యాన్యువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈరోజు ఊళ్ళో 16th కాన్ఫరెన్స్ పెట్టుకోవడం చాలా సంతోషం. దీనికి వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి గారు, సెక్రటరీ కిరణ్ గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, రఘువీర్ గారు, కోటేశ్వరరావు గారు, ఆనంద్ విజయ్ గారు, అందరికీ అదేవిధంగా సబ్జెక్ట్ డాక్టర్స్ అంతా కూడా అటు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన డెంటల్ సబ్జెక్ట్స్ అందరూ కూడా వీరి పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు 16th యానివర్సరీ ఒంగోలులో పెట్టుకోవడం, ఒంగోలులో మా కిరణ్ అయితే ఇది పొలిటికల్గా ఇదా హాస్పిటల్ డాక్టర్స్ది మీరు ఏదో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారని పని చేయండి చెప్పి నేను చెప్తే లేదు. 2 స్టేట్ల నుంచి దగ్గర 200 మంది సర్జన్ డాక్టర్స్ వస్తూ ఉన్నారు, ఒకసారి వచ్చి కలిసిపోతే బాగుంటుంది అని చెప్పేస్తే నేను అటెండ్ అయ్యాను. మనందరూ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఏదైనా ఉండే పరిస్థితుల్లో ఎవరి ఇయర్ ఒకసారి మనమంతా ఇక్కడ డాక్టర్స్ అంతా కూడా కూర్చొని అప్డేట్ చేసుకోవడం, ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అందులో యాక్సిడెంట్ సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తే ప్రికాషన్స్ అనేది కూడా కూడా రివ్యూ చేసుకుంటా ఎవరి ఇయర్ ఒక్కొక్క డిస్టిక్లో ఇలా పెట్టుకుని కాన్ఫరెన్స్ పెట్టుకోవడం చేసుకోవడం చాలా సంతోషం. Program in all the colleges, done by all our members, all our colleges. They have done very grand way. In that event, our 18th state chapter got second place in national level. We received our award. That is mainly because of all your cooperation and all your work you have done to create an awareness among the people to wear helmets and seat belts to avoid injuries. The second program what we done was No Tobacco Day. That also I thank all the colleges, all the HODs, all the practitioners and all the members of the AOMS who had this program. I will be briefing this tomorrow on this. Thank you for giving me the opportunity. Thank you. As the president of this conference, Andhra Pradesh State AOMS chapter, I would like to extend my heartfelt gratitude to each of you for your commitment to our field and being here at this significant conference. This year has been a remarkable one for our association. Under our collective guidance, we successfully added our specialty into Andhra Pradesh government's RTC. I proudly say that it has been done very well with the help of Dr. Mehboob, Dr. Koteswarrao, Dr. Kiran, and Dr. LKP sir. Additionally, we have done this trauma awareness week and from the guidance from the head office and No Tobacco Day, and we have done this Sunday advanced life care support training and again moreover and we have done candlelight protest regarding this Bengal against Bengal atrocity which has been done against the lady doctor. And again, very proud to say, in Andhra Pradesh, Rajahmundry GSL College conducts this foundation course. Pan India, there are only 4 centers, and we having at Rajahmundry is a pride moment for all of us. And couple of foundation courses every year we conduct, and you also know that we run a fantastic journal. Journal is progressing very well. Many people probably about 7-8 years back, there is a huge uproar that the journal has to be in a print format. But then, visionaries of our association said that no more print one, it is only the online journal. You use whatever you want, you can read from the online. By doing this, we are getting a fantastic revenue of
మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని లాయర్పేటలోని ఆయన నివాసంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనను కలిశారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల నియమితులైన నూకసాని బాలాజీని పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో గల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. తనకు ఈ పదవి ఇచ్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పూర్వపు అధ్యక్షులు కామ్రేడ్ శోభన్ బాబు మాట్లాడుతూ పనికి తగ్గ సిబ్బందిని నియమించడంతో పాటు ఐబీపీఎస్ ద్వారా క్లర్క్ రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగులను భర్తీ చేయడంతో పాటు తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు. క్యాజువల్ ఉద్యోగులకు కనీస వేతనంతో పాటు బోనస్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కామ్రేడ్ సురేంద్ర, మహేష్, శ్రీలత, రాజేష్ ఖన్నా, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद बीईएफआई जिंदाबाद 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 बीईएफआई जिंदाबाद जिंदाबाद వర్కుల రిక్రూట్మెంట్ వెంటనే ఐబీపీఎస్ ద్వారా జరపాలి 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 వర్కుల్ని వెంటనే ఐబీపీఎస్ ద్వారా జరపాలి 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 సబ్ స్టాఫ్ ఖాళీలన్నీ క్యాజువల్ ఉద్యోగులతో పర్మనెంట్ చేయాలి 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 సబ్ స్టాఫ్ ఖాళీలన్నీ క్యాజువల్ ఉద్యోగులతో పర్మనెంట్ చేయాలి 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 కనీస బోనస్ ఇవ్వాలి 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 అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జిందాబాద్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ 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 BEFI లాంగ్ లివ్ BEFI లాంగ్ లివ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ లాంగ్ లివ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లాంగ్ లివ్ ఐపీపీఎస్ ద్వారా క్లర్కులు రిక్రూట్మెంట్ చేసుకోవాలి. 2 వెంటనే క్యాజువల్ సబ్ స్టాఫ్ పోస్టులన్నీ ఎవరైతే టెంపరీగా చేస్తున్నారో వాళ్ళందరితో ఫిలప్ చేయాలి. కారుణ్య నియామకాలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలో దాన్ని వేకెన్సీతో సంబంధం లేకుండా దాన్ని ఫిలప్ చేయాలి అని దేశవ్యాప్తంగా సేవ్ ది యూనియన్ బ్యాంక్ అనే నినాదంతో ఈరోజు మేము BEFI తరఫున ఇచ్చేసాము. ఈరోజు ఇక్కడ సమ్మెకు పాల్గొంటున్నాం. మన బ్యాంకులో పని పెరుగుతుంది కానీ దాని తగ్గ స్టాఫ్ లేరు. అంటే రిక్రూట్మెంటు జరపాలి, సఫిషియెంట్ స్టాఫ్ని ఇవ్వాలి. రెండవది ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ పాలసీస్ ప్రకారం ఏం చేస్తున్నారంటే
అంటే డైరెక్ట్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్కి బదులుగా అప్రెంటిస్షిప్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. దానిలో ఏమవుతుంది, ఒక సంవత్సరం పాటు రిక్రూట్ చేసుకుంటారు. మినిమం వేజ్ అంటే 15,000 నుంచి 18,000 వాళ్ళకి నెలకి జీతం కింద ఇస్తారు. సంవత్సరం తర్వాత వాళ్ళని పంపించేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మన భవిష్యత్తులో మన భావితరాలకు ఉద్యోగాలు ఉండవు. బ్యాంకింగ్ రంగంలో అంటూ ఉద్యోగాలు ఉండవు. ఒకటి. రెండవది శ్రమదోపిడీ అంటే మనకి సబ్ స్టాఫ్ హౌస్ కీపర్స్ ఉన్నారు బ్యాంకింగ్లో. వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు, రిక్రూట్మెంట్ అనేది గడిచిన 8 సంవత్సరాలుగా పూర్తిగా ఆపేసేసి వాళ్ళందరినీ అవుట్సోర్స్ చేస్తున్నారు. అవుట్సోర్స్ చేసి వాళ్ళకి భాద్రపద మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వెలిసిన ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారికి 2వ అదనపు కోర్టు జడ్జ్ లలిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన జడ్జికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చక స్వాములు రామనాథాచార్యులు రామకృష్ణ ఆశీర్వచనం అందజేశారు. సాఫల్యార్థం వసిజమానస్య యోః దంపత్యోః ఆయుష్యాని వృద్ధాని దర్శయామి రాజనానంతరం ఆచమనీయం సమర్పయామి అర్చనాదికైంకర్య సాఫల్యార్థం తద్విష్ణో పరమం పరగం సదా పశ్యం శ్రీ భూనీరాజన్నకేశవ స్వామి అనుగ్రహ పరిపూర్ణ యోగ్యత శతమైశ్వర్యం భవతే శతమితి శతం దీర్ఘమాయుః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః శ్రీమన్నారాయణ ప్రసాద సిద్ధిరస్తు ఆచంద్రార్గం వంశానాం యోగ్యతాః రాజవంత మన హైదరాబాద్ రాజాం చాలా బాగా చాలా కష్టం. పరమర్గం సదా తస్మిన్ సూరై ఇవేవ చక్షురాగ్నం తద్విప్రాసిధన్యవో న్నో నక్షత్రమాయ సరినాం దే సర్మత్ లలితా నాం దేశ భానుశ్రీ శ్రీ రమా వసంత సంగీత సత్యదేవ అనుగ్రహ యోగ్యతా బల సిద్ధిరస్తు. ఇదా శోభమానమైతో ధాన్యం ధనం వసుం బహుపుత్ర లాభం సంవత్సరం దీర్ఘమాయ సుమంగళీరం మధురిమాగం సమేతమస్యదా మంగళవాసరే పూర్వాభాద్రసమేతాయ మంగళం శ్రీ హనుమతే స్వామినః మంగళ నీరాజనం సమర్పయామి. ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే ఐకే అమృతేశ్వరానామ్యాః లలితానామ్యాః మానుశ్రీనామ్యాః నవ్యశ్రీనామ్యాః పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు జమానస్య మనోవాంఛాః ఫలసిద్ధిః. Meheshwari Namadesha, Latanamадesha, Honestly, Naviyasli Namadesha. Visheshena Venkateshwara Swami Devata. Abhisheka Jala Prokshana Ganesh. కీర్తిశేషులు కావటి వెంకటేశ్వర్లు 9వ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు సేవా కార్యక్రమం చేపట్టారు. యువ నాయకులు కావటి రవికుమార్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు నందు జరిగిన చిన్నారులకు అన్నదాన కార్యక్రమంలో మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా కావటి వెంకటేశ్వర్లు చిత్రపటానికి మాజీ మంత్రి బాలినేనితో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొమ్మరిల్లు చిన్నారులకు పాఠ్య పుస్తకాలతో పాటు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు రుచికరమైన ఆహారాన్ని అందజేశారు.
అనంతరం మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ తన తండ్రి కావటి వెంకటేశ్వర్లు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు రవికుమార్, మనవడు తేజ ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమం నిర్వహిస్తున్న కావటి రవికుమార్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా తన తండ్రి జ్ఞాపకార్థాన్ని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఈదర చిన్నారి, షేక్ ఇంతేజర్, మలగ రమేష్, బొమ్మినేని మురళి, బాల నాగేంద్ర, వల్లెపు మురళి, గోవర్ధన్, రమేష్ రెడ్డి, శివారెడ్డి, బుజ్జి, సుతారం శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. వచ్చింది కావటి వెంకటేశ్వర్లు గారి 9వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ తనయుడైనటువంటి కావేటి రవి గారు, మరి వాళ్ళ మనవడైనటువంటి తేజ గారు కలిసి కూడా ఈరోజు వర్ధంతి సందర్భంగా మరి బొమ్మరిల్లో మరి పిల్లలకి వాళ్ళకి పుస్తకాలు, అలాగే పండ్లు, అలాగే మంచి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా మరి కంటిన్యూషన్గా 9వ వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ రావటం, ఇక్కడ వాళ్ళకి భోజనాలు ఈ పండ్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి తండ్రిని గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మరి ఎల్లకాలం చేస్తారని, వాళ్ళ ఉన్నంతకాలం చేస్తారని, వాళ్ళ అంటే తండ్రి మీద ఉన్నటువంటి మమకారం అది కనిపిస్తూ ఉంది క్లియర్గా. మరి వీళ్ళు కన్నటువంటి ఆయన వెంకటేశ్వర్లు గారికి ఆత్మ శాంతిస్తుందని కూడా కొడుకులు ఇట్లా చేస్తున్నందుకు ఆయన ఆత్మ పైన కూడా శాంతిస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఆయనకి అసలు కీర్తిశేషులు మా నాన్నగారైనటువంటి కావటి వెంకటేశ్వర్లు గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఆనవాయితీగా అన్న మాన్యులు, గౌరవనీయులు, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా పిల్లలందరికీ బుక్స్, మరి అలాగే పండ్లు, అలాగే పిల్లలందరికీ భోజన సదుపాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం 4 కార్యక్రమాల్లో భాగంగా 3 కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయినాయి. మా అన్నయ్యది, అలాగే సింగరాజు వెంకటరావు గారిది, అలాగే మహమ్మద్ రఫీబాయిది 3 కార్యక్రమాలకి అనివార్య కారణాల వాసన రాలేకపోయారు. చివరి కార్యక్రమం రోజు రావడం చాలా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం ఆ 4 కార్యక్రమాలకి జనసేనలో మంచి పొజిషన్లో ఈసారి ఈ కార్యక్రమానికి 4 కార్యక్రమాలకు వస్తారని చెప్పి మనసారా దేవుని కోరుకుంటూ, అలాగే వాసన నిండు నూరేళ్ళు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా మళ్ళీ ఇంకోసారి దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ పాత్రికేయులు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ మాజీ నాయకులు కావూరి వెంకట సుబ్బారావు 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివం ఫౌండేషన్ సౌజన్యంతో సంతపేటలోని శివం శరణాలయం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు, నగర అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా కావూరి సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తిలో అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి కావూరి సుబ్బారావు అని కొనియాడారు. కలం ద్వారా ఎంతో మంది ప్రజా సమస్యలను పరిష్కరించిన వ్యక్తి కావూరి అని కొనియాడారు.
ఆయన స్ఫూర్తితో నేటి జర్నలిస్టులు పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ప్రజాశక్తి బ్రహ్మం, వార్తా నాగేశ్వరరావు, ప్రజా గాయకులు నూకతోటి శరత్ బాబు, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారిల సుబ్బారావు, కొళ్ళ మధు, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. నేననేది ఏంటంటే కొత్తగా వచ్చిన ఆధునిక మరి ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ మెంబర్ అయినటువంటి కావూరి సుబ్బారావు గారు ఈరోజు 4వ వర్ధంతి కార్యక్రమం మనందరి మధ్యన శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం మరి చాలా అభినందనీయం. ఎందుకంటే కావూరి సుబ్బారావు గారు అంటే మనందరం కూడా చూసాం, చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. జర్నలిజంలో ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసిన మహోన్నత వ్యక్తిని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా మనమందరం కలిసి గత 4 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు సుబ్బారావు గారి వర్ధంతి వస్తుందన్నా కూడా అందరం వచ్చి ఇక్కడ పాల్పంచుకొని మరి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం తరపున సుబ్బారావు అన్న, మధు వీళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయటం చాలా అభినందనీయం. ఎప్పుడు కూడా కావూరి సుబ్బారావు కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారావు అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. సీనియర్ జర్నలిస్టు కామ్రేడ్ కావూరి సుబ్బారావు 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జర్నలిస్టులుగా మేము కూడా సంఘీభావం తెలుపుతూ వచ్చాము. ఆయన ఒక మంచి నిబద్ధత గల, నిజాయితీ, దమ్ము ధైర్యం గల జర్నలిస్టు. ఆయన మా అందరికి కూడా ఆదర్శంగా ఉన్నాడు. ఆయన పలు దినపత్రికల్లో పనిచేస్తూ కరోనా దానికి ఆయన బలి కావడం అందరినీ బాధించే విషయం. నేటి జర్నలిస్టులు కూడా ఆయన ఆదర్శాలను ఒకప్పుడు మున్సిపాలిటీలో కానీ మొత్తం పాలకవర్గాలు చేసే తప్పిదాలను ఎత్తి చూపడం వల్ల ఆయన తన కళానికి తనదైన శైలిలో ప్రజా సమస్యల మీద గళం విప్పే జర్నలిస్ట్ ఆయన లేకపోవటం జర్నలిస్టులకి తీవ్రని నష్టం. ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళటమే ఆయనకి ఘనమైన నివాళిగా తెలియజేస్తూ ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ నాయకులు మాతో పాటు 40 ఏళ్ళు ప్రజా ఉద్యమంలో ఒంగోలులో పనిచేసి మాకు నిర్దేశించిన మా మిత్రుడు, ఆప్తుడు కావూరి సుబ్బారావు గారు కరోనా టైంలో అనారోగ్యం పాలయ్యి మరణించాడు. ఆ మిత్రుడు మరణించి 3 సంవత్సరాలు నిండి ఇవాళ 4వ వర్ధంతి సందర్భంగా శివం శరణాలయంలో పేదలందరికీ అన్న సంతరణతో పాటు ఒంగోలు నగరంలో తిరిగి 300 మంది పేదలకు, అనాథలకు అన్నం పెట్టి ఆయన పేరు మీద ఈ కార్యక్రమం అభివృద్ధి కమిటీతో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ మిత్రుడు మా అందరి హృదయాల్లో జీవించే ఉన్నాడు. అటువంటి మంచి మిత్రుడు కోల్పోవడం అనేది మా అందరికీ తీరని లోటు. జర్నలిస్టుగా ఉండి కూడా ఎన్నో వార్తలు నీతి నిజాయితీగా రాసి ఆయన మంచి గుర్తింపు పొందిన మంచి వ్యక్తి కావూరి సుబ్బారావు గారికి మనస్ఫూర్తిగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున నివాళులు అర్పిస్తాం. కావూరి సుబ్బారావు 4వ వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్లో ఈ అన్నదాన కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. కావూరి సుబ్బారావు మొదటి నుంచి వామపక్ష భావాలు గల ఇది చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా డివైఎఫ్ఐ, అదే ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అదేవిధంగా పార్టీలో సభ్యుడిగా ఉండి అదేవిధంగా తర్వాత పాత్రికేయుడిగా ఈనాడులో మంచి జర్నలిస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు నగరంలో పీర్లమాన్యం అనేది నిలబడగలిగిందంటే ఆ టైంలో అతను ఈనాడు విలేకరుగా ఉన్న సందర్భంలో ఒక స్టేట్ వైడ్గా వార్త వచ్చే విధంగా ఒక ఐటెం వేయడం, అది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనే ఉద్దేశంతో రాయడంతో హెడ్లైన్స్ అప్పట్లో ఎస్పీగా లడ్డా గారు ఉండేవాళ్ళు, ఈదర హరిబాబు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఆ వార్త చూసిన తర్వాత సీఎం గారికి చెప్పి అది ఆపిచ్చేసి తర్వాత వాళ్ళకి
కాలనీ ఏర్పడడానికి ప్రధాన కారణమయ్యాడు. అదేవిధంగా టౌన్లో ఉన్న సమస్యలు చాలా వరకు ఆయన ఈనాడు తన కలం ద్వారా వ్యక్తపరిచారు. ఏపీ ఆర్ఎస్ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు తోట సుధాకర్ ప్రసాద్ ఆశయాలను రెవెన్యూ ఉద్యోగస్తులు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. తోట సుధాకర్ ప్రసాద్ 23వ వర్ధంతి సందర్భంగా నగరంలోని రెవెన్యూ భవనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 23 సంవత్సరాల క్రితం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సుధాకర్ ప్రసాద్ అని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన ఉద్యోగస్తుల పట్ల చూపిన సేవను గుర్తించుకొని ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీఎస్ కృష్ణమోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకొల్లు శ్రీనివాసరావు, కోశాధికారి దానియేలు, చీరల కృష్ణమోహన్, రాజేషు, కాశీ, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కె వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు జయలక్ష్మితో పాటు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. जिंदाबाद 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 సరే సరే అన్న ప్రసాద్ గారి 23వ వర్ధంతి సందర్భంగా మన స్థానిక రెవెన్యూ అసోసియేషన్ రెవెన్యూ భవన్లో మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మరి ఉద్యోగుల శ్రేయస్సు కోసం, పర్టికులర్గా రెవెన్యూ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆయన ఎనలేని కృషి చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి ఆయన రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థులు అవ్వడం జరిగింది. మరి ఆయన వర్ధంతి గుర్తింపుగా ఆయన తాలూకా నడిచిన అడుగుజాడల్లో మరి రెవెన్యూ ఉద్యోగులందరూ నడుచుకొని కేవలం వాళ్ళ హక్కుల కోసమే పోరాడకుండా మరి ఒక అమూల్యమైనటువంటి అవకాశం భగవంతుడు మనందరికీ కల్పించారు కనుక మరి ప్రజలను సేవ చేయడంలో కూడా, మంచి సర్వీసులు అందించడంలో కూడా మరి రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ముందుంటారని, ఆ విధంగానే మా ఉద్యోగులందరూ పనిచేస్తున్నారు. మరోసారి ఆయన తోట సుధాకర్ బాబు గారి ఆశయాల్ని అనుగుణంగా మరి మనం అందరం నడుచుకొని ఈ జిల్లాని ప్రగతి పదంలో నడిపించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారు రెవెన్యూ ఉద్యోగుల మరియు ఎన్జిఓ అసోసియేషన్లో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 23 సంవత్సరాల క్రితం వారు రోడ్డు ప్రమాదంలో అసూలు బాయడం జరిగింది. వారి ఉద్యోగుల హక్కుల కోసం, వారి యొక్క ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. వారికి ఈ రోజున నివాళులు అర్పించే కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినట్టు వారి యొక్క విలీన సమయాన్ని కేటాయించినందుకు గాను మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మా రెవెన్యూ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తోట సుధాకర్ ప్రసాద్ గారి ఆశయాలను కొనసాగిస్తూ రెవెన్యూ ఉద్యోగుల మరియు ఇతర ఉద్యోగుల యొక్క హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని సీమంగ్ సెంటర్లు, ఎన్సీడీ సెంటర్లు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తున్న తరుణంలో అక్కడ పనిచేసే వారికి నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రత్యామ్నాయ ప్రాంతంలో పనిచేసే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 2 డాక్టర్ పోస్టులు, 21 స్టాఫ్ నర్సు పోస్టులు, 1 ఎల్టీ, 1 క్లాస్ 4 పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియారిటీ లిస్ట్ ఆధారంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ తన ఛాంబర్లో కౌన్సిలింగ్ జరిపి వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు.
ఈ ఎన్బిఎస్సిస్ కానీ సీమాన్స్ కానీ అట్లాగే ఎన్సిడిలో పనిచేసే టెర్షియరీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని కానీ అవి క్లోజ్ చేయబోతున్నారు కాబట్టి వాటిలో ఉన్న స్టాఫ్ని మిగతా నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద పోస్ట్ చేయమని చెప్పారు. ఉన్న వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి మిగిలిన వాళ్ళ పేర్లను కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్కి పంపించమని చెప్పి ఉత్తర్వులు అందాయి. సో దానికి అనుగుణంగా వాళ్ళ సీనియారిటీ లిస్టులు తయారు చేసి స్టాఫ్ నర్సెస్ ఏమో 21 వేకెన్సీస్ ఉన్నాయి, క్యాండిడేట్స్ మాత్రం 23 మంది ఉన్నారు. అట్లాగే ఎల్టీ ఒక పోస్టుకు ఒకరే ఉన్నారు. క్లాస్ 4లో ఒక పోస్ట్ ఉంది, అయితే 8 మందిని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాల్సింది. సో అట్లాగే ఎంఓస్లో 18 వేకెన్సీ ఉంటే 2 క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం అడ్జస్ట్ చేసి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి వీళ్ళలో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళ పేర్లను కమిషనర్కి పంపిస్తాము. సో వారు తదుపరి ఉత్తర్వుల ద్వారా వాళ్ళకు ఏమి ఆదేశాలు ఇస్తారనేది కమిషనర్ గారి ఉత్తర్వులు. సామాజిక వన విభాగం ద్వారా జిల్లాలో 20 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం నిర్ణయించినట్లు డిఎఫ్ఓ సునీత వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు తాము 15 లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వన మహోత్సవంతో పాటు కార్తీక వన మహోత్సవంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకునేలా తాము ప్రోత్సహిస్తున్నట్లు సునీత వివరించారు. ఒక 15 lakhs సీలింగ్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ స్పెల్స్ వన మహోత్సవం అనేది మనకి ఒక ఇనాగ్రేషన్ కైండ్ ఆఫ్ ఆఫ్టర్ కల్మినేషన్ మళ్ళీ మనకి కార్తీక వన మహోత్సవం. సో టిల్ దట్ పీరియడ్ మనకి ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది మనకి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకు ఒక ఇంప్రూవ్ చేయడానికి అంటే ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడానికి దీనికి సంబంధించి ఇది ఒక టార్గెట్. అండ్ ఇయర్లో మనం కంప్లీట్గా ఈ 1 crore సీలింగ్స్ మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మా పార్ట్ ఏంటి అంటే సీలింగ్స్ డిస్ట్రిబ్యూషన్. సో సీలింగ్స్ డిస్ట్రిబ్యూషన్ పరంగా ఆల్ 9 డిపార్ట్మెంట్స్కి పబ్లిక్కి అండ్ ప్రైవేట్ ఫార్మ్స్ ఉండొచ్చు, ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే ట్రీ కవర్ని అవుట్ సైడ్ ఫారెస్ట్ ఎట్లా ఇంప్రూవ్ చేద్దాం. ఫారెస్ట్ నుంచి ఏంటి అంటే బోత్ ఫారెస్ట్ కవర్ అండ్ గ్రీన్ కవర్. గ్రీన్ కవర్ అనేది ఏంటి అంటే 2 parts. అదే ఫారెస్ట్ కవర్ ఉంటుంది అండ్ ట్రీ కవర్ అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఉంటుంది. ఈ 2 ఒకటి బ్యాలెన్స్ పేరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఇది అప్పుడే మనకి మన ప్రకాశం డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే మనకి 30% ఫారెస్ట్ కవర్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మనకి నల్లమల్ల రేంజెస్ ఉన్నాయి. ఒంగోలులోని రూట్ సెట్ ద్వారా అక్టోబర్ 1 నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 15 నుండి 45 ఏళ్ల లోపు నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణ పొందేందుకు అర్హులని తెలిపారు. ప్రస్తుతం తమ రూట్ సెట్ ద్వారా కార్ డ్రైవింగ్, ఎలక్ట్రికల్, హౌస్ వర్కింగ్ కు సంబంధించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. తమ సంస్థలో ఉచిత శిక్షణ వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఇది మన ధర్మస్థల మంజునాథ ట్రస్ట్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నడపడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువతకి ఒక స్కిల్ డెవలప్మెంట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్లు చేసే ప్రయత్నమే మా భాగంగానే ఈ రూట్ సెట్ స్థాపించబడిందండి. ఈ రూట్ సెట్లో ప్రతి నెల ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి. దాంట్లో భాగంగానే ఈ నెల ఎల్ఎంబి కార్ డ్రైవింగ్ అంటే మన క్యాబ్ పెట్టుకోవడానికి కార్ డ్రైవింగ్ ఒకటి, హౌస్ వైరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ బ్యాచ్ నడుస్తూ ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి మనకి కంప్యూటర్ టాలీ ప్రోగ్రామ్ ఉమెన్కి ప్రత్యేకంగా, మరియు ఉమెన్స్ టైలరింగ్ ఒకటి, మరి ఉమెన్స్ బ్యూటీ పార్లర్ ఒకటి ఓపెన్ చేస్తున్నామండి. సో ఈ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ కానీ, ట్రైనింగ్ కానీ అన్నీ పూర్తిగా ఉచితంగా అందించబడతాయండి. సో మీ తెలిసిన వాళ్ళకి దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే యువత 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. సో మేము ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇస్తూ ఉంటామండి. ఆ నెలలో ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడపడతాయని మీకు ట్రైనింగ్ క్యాలెండర్ ఇస్తున్నాము. సో దాన్ని చూసుకొని మా వెబ్సైట్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మా ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ యువతకు నేను ఇచ్చే మా రూట్ సెట్ సంస్థ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరికైతే నీడీ ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలులోని జీజీహెచ్ లో బ్రెయిన్ స్టెప్ ఎవర్డ్ ఆడియోమెట్రీ పరికరం అందుబాటులోకి వచ్చింది. వినికిడి లోపంతో బాధపడే వారికి ఈ పరికరం ద్వారా వారి స్థాయిని గుర్తించవచ్చు.
ముఖ్యంగా వినికిడి లోపంతో బాధపడే వారికి సదరం సర్టిఫికేట్ జారీ చేసే సమయంలో ఈ పరికరం ఎంతగానో దోహదపడుతుంది. ఒంగోలులోని జీజీహెచ్ 2వ అంతస్తులో గల 213 రూమ్లో వేరే పరికరం ఉంది. ఈ పరికరాన్ని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి పరిశీలించారు. ఈ పరికరం ఏ విధంగా పనిచేస్తుందో ఈఎన్టీ హెచ్ఓడి ప్రభాకర్ రావు వారికి వివరించారు. జీజీహెచ్లో మనకి పేషెంట్స్ అంటే మంగళవారం, శుక్రవారం సదనం కింద పేషెంట్స్ వస్తారండి. ఎక్కువగా మనకు వచ్చే కేసెస్ ఏంటంటే ఆర్థోపెడిక్ కేసెస్, ఈఎన్టీ కేసెస్, ఆఫ్థాల్ కేసెస్ అండ్ దెన్ సమ్ సర్జికల్ కేసెస్, తర్వాత కంప్లీట్ 2 కాళ్ళు పోయిన వికలాంగులు. సో వికలాంగులు కూడా ఎక్కువ మంది వస్తుంటారు మనకి. సో ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళని టెస్ట్ చేసి ఎంత పర్సెంట్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుంది అనమాట. సపోజ్ ఒకళ్ళు వీల్ చైర్లో ఉండి, పెరాలసిస్ ఉండి, ఆర్ బెడ్ రిడన్గా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 15,000 పర్ మంత్ వస్తుంది అనమాట. సో ఆ సర్టిఫికెట్స్ అన్నీ మనము డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ చూసి మనకి వీళ్ళకి ఇంత పర్సెంట్ ఉందని రిజల్ట్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి గవర్నమెంట్ అమౌంట్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఈఎన్టీకి వచ్చేసరికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఏంటంటే మాకు వినిపించట్లేదు సరిగ్గానే. సో అలాంటి వాళ్ళని టెస్ట్ చేయడం కోసము మేము బ్రెయిన్ పొటెన్షియల్స్ రికార్డ్ చేస్తాం అన్నమాట. రికార్డ్ చేసినందువలన ఆ బ్రెయిన్ నుంచి వచ్చే వేవ్స్ ఇక్కడ రికార్డ్ అవుతాయి మెషిన్లో. దాన్ని బట్టి ఎంత చెవుడు ఉంది అనేది మన డాక్టర్ గారు డిసైడ్ చేసి అప్పుడు వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ ఇస్తారనమాట. దానికోసం ప్రత్యేకంగా ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది, మెషినరీ ఉంది. దాని ప్రకారం అలా చేస్తాం అన్నమాట. అలాగే ఆఫ్థాల్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా మనకు వచ్చేది ఏంటంటే క్యాట్రాక్ట్ కేసెస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.